ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఎట్టకేలకి మరి వార్కి 2 వీక్స్ బ్రేక్ పడింది. మరి మార్కెట్ ఎలా ఉంది? ఒకసారి అప్డేట్స్ మాట్లాడుకుంటే. డెఫినెట్గా అండి. అండ్ చాలా సంవత్సరాలు అంటే నెలల తర్వాత మనకు మార్కెట్ ఈ రేంజ్లో కనపడుతుంది. అండ్ సెన్సెక్స్ 3000 పాయింట్స్ అంటే నిఫ్టీ 1000 పాయింట్లు ఒక్క రోజులో అంటే ఇట్స్ టూ గుడ్ మార్కెట్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ కూడా ఈరోజు లాస్ట్ నైట్ అంటే ఇండియన్ టైం ప్రకారం 5:30కి అమెరికా వాళ్ళు పెద్ద వార్ చేయబోతున్నారు అనే న్యూస్ తోటి నిన్నంతా ఉక్కిరిబిక్కిరైన మార్కెట్కి వస్తే అండ్ లాస్ట్ మూమెంట్లో ఇద్దరు రాజీ పట్టడం 2 వారాలు సీజ్ ఫైర్కి అనౌన్స్ చేయడం ద్వారా అంటే మార్కెట్స్ మొత్తం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయండి. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు కూడా ఒక 4 to 5% దాకా మూవ్ అయినాయి ఈరోజు. ఈవెన్ అమెరికన్ ఫీచర్స్ కూడా ఇప్పుడు లైవ్లో 3% ప్లస్లో రన్ అవుతున్నాయి. అండ్ ఒక్కసారిగా ఆయిల్ డ్రాప్ అయిపోయిందండి. ఇప్పుడు దాకా ఈ సప్లైస్ అండ్ డిస్టర్బెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైస్ బాగా మూవ్ అయినాయి కదా, ఇవన్నీ కూడా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బిలో $100కి వచ్చేసింది. అండ్ ఇండియాలో అయితే ఇప్పుడు ఎంసీఎక్స్లో 17% డ్రాప్ అయింది. అండ్ ఇది క్రూడ్ ఆయిల్. న్యాచురల్ గ్యాస్ 5% డ్రాప్ అయింది. అండ్ ఈవెన్ డాలర్ కూడా 1% డ్రాప్ అయిందండి. అది బిలో 98 రూపీస్కి వచ్చింది అనమాట డాలర్ కూడా. అంటే డాలర్ వీక్ అవటం వల్ల ఈరోజు మెటల్స్ అన్ని బాగా పెరిగింది. ఈవెన్ గోల్డ్ 2% పెరిగింది, ప్లస్ సిల్వర్ ఆల్మోస్ట్ 5% దాకా పెరిగింది. అండ్ మొత్తానికి వరల్డ్ వైడ్గా ఇవాళ ప్రతి అసెట్ క్లాస్ ఎక్సెప్ట్ ఈ క్రూడ్ ఆయిల్ తప్ప మిగతా మొత్తం కూడా పాజిటివ్ బ్యాచ్ మీద మూవ్ అయింది. అండ్ ఇండియాలో అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉదయం లాగా ఈరోజు ఒకసారి అన్ని సెక్టర్స్, కొన్ని అయితే రియల్ ఎస్టేట్ అండ్ ఫినాన్స్ ఆటోమొబైల్స్ అయితే 6 to 7% దాకా పెరిగింది సింగిల్ డేకే. మొత్తానికి ఈ మొదటి నుంచి కూడా మార్కెట్లో ఏంటంటే ఏదైనా బాగా పడితే నెక్స్ట్ వితిన్ 1 or 2 మంత్స్కి అంతే స్ట్రాంగ్గా బౌన్స్ అవటం అనే నేచర్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయింది. ఎందుకంటే లాస్ట్ మంత్ బాగా మోర్ దెన్ 11% డౌన్ అయింది మార్చిలో. ఇప్పుడు ఏప్రిల్లో కంటే దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతూనే ఉందన్నమాట ఇప్పుడు. అండ్ బాగా రికవర్ అయింది. అంటే సార్, మరి 2 వీక్స్ బ్రేక్ అన్నారు కదా, సో మార్కెట్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఈసారి అమెరికా నుంచి వచ్చిన న్యూస్ కాదు ఇది. ఇరాన్ వాళ్ళే మేము సీజ్ పైన యాక్సెప్ట్ చేస్తున్నాము, మా 10 డిమాండ్స్ అని చెప్పేసి వాళ్ళు ఏది ఇచ్చినట్టున్నారు. వాటితో డిస్కస్ చేయడం కోసం రేపు అంటే పాకిస్తాన్లో ఫ్రైడే తర్వాత మీటింగ్స్ ఉంటాయంట అమెరికా వాళ్ళకి వర్సెస్ వాళ్ళకి. అది మీటింగ్స్లో దాన్ని బట్టేసి మనకు అర్థం అవుద్ది. ఏదైనా కానీ 2 వీక్స్ వరకు యుద్ధం లేదు అండ్ హార్మూజ్ దగ్గర నుంచి షిప్లన్నీ ఫ్రీగా ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నప్పుడు విషయంతో ఎంతో కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్స్ బుల్ మార్కెట్లో ట్రావెల్ చేస్తుంటాయి. యూరోప్ అయితే ఇప్పుడు +4లో ఓపెన్ అయినాయి డైరెక్ట్గా అన్ని కూడా. అమెరికా కూడా నైట్ +3లో ఓపెన్ కాబోతున్నాయి. అంటే ప్రపంచం ఎప్పటి నుంచో ఎదురు చూడబోతుంది ఈ వార్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ నుంచి అనమాట. డెఫినెట్గా ఇది రిలీఫ్ ర్యాలీయా లేదనేది 1 or 2 days తర్వాత మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మార్కెట్ సస్టైన్ అయితే మనం అనుకోవచ్చు. బట్ ఈరోజు చూస్తే డేటా మ్యూచువల్ ఫండ్స్ చాలా బాగా షాపింగ్ చేస్తున్నాయండి. అండ్ ఈవెన్ రిటైలర్స్ కూడా పడ్డ కొద్ది కొంటనే ఉన్నారు. వాళ్ళందరికీ మంచి రిలీఫ్ అనమాట ఇది. మొత్తానికైతే టుడే ఇస్ ద గుడ్ డే అనుకోవచ్చు వరల్డ్ మార్కెట్ మొత్తానికి కూడా. అంటే సెన్సెక్స్ 300 పాయింట్లు అంటే నిఫ్టీ అంటే 1000 పాయింట్లు అనేది మనం చాలా రేర్గా చూస్తాం. వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఈవెంట్లో ఈ రోజు ఒకటి. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో చాలా క్రాష్ వచ్చింది, మార్కెట్ పడిపోయిందని చాలా వార్తలు మాట్లాడుకున్నాం, చూసాం. చాలాదండి. మా February 28 వారి కాడ నుంచి నిన్నటి వరకు కూడా అంత టూ మచ్గా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతా వస్తుంది అనమాట. ఎంత అంటే రోజుకి ఒక 500 పాయింట్స్ నిఫ్టీ మూవ్ అవటం కామన్. మామూలుగా అయితే నిఫ్టీ పర్ డే 220 to 230 పాయింట్స్ మూవ్ అవుతుంది. అలాంటిది ఇది 400 జోన్కి వచ్చేసింది. అంటే పర్ డే పైకి కానీ కింద కానీ 400 పాయింట్స్ మూవ్ అవటం మామూలు విషయంగా కాకపోతుంది అనమాట. అట్లా స్టాక్ మార్కెట్ మొత్తం వాలటిలిటీ ఎక్కువైపోయింది అన్ని స్టాక్స్ కూడా. అండ్ ఈరోజు పాజిటివ్ కూడా అంతే పోయింది. ఈరోజు టూ మచ్ పాజిటివ్ కూడా అంతే పోయింది. అండ్ ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కూడా గ్యాప్ అప్ ఓపెనింగ్ అంతే నిలబడి ఈవినింగ్ క్లోజింగ్ హైయెస్ట్లో క్లోజ్ అయిందంటే అంటే వెరీ స్ట్రాంగ్గా బౌన్స్ అవుతుందని అర్థం. అంటే ఈరోజు ఇంకా డేటా మనకు రాలేదు, ఎఫ్ఐఎస్ ఈరోజు ఎంత మేర డిఐఎస్ ఎంత కొనలేదని. మొత్తానికైతే మాత్రం వెరీ స్ట్రాంగ్ బయింగ్ జరిగినట్టు క్లియర్గా మనకు అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాదు ఏ స్టేజ్లో కూడా ఫస్ట్ 5 minutes కానీ క్రాక్ అవ్వలేదు. అంటే వెరీ స్ట్రాంగ్ బయింగ్ చూపిస్తుంది. అంటే ఏ సెక్టర్స్ బాగా ఎఫెక్ట్ అయినాయో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి అవన్నీ కూడా ఏవిగేషన్ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. అండ్ ఆటోమొబైల్స్ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. అండ్ ఫినాన్స్ వెరీ స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. అన్ని క్రూడ్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ అయినాయో అవన్నీ కూడా ఏవిగేషన్ స్టాక్స్, ఫ్లూయల్ స్టాక్స్ అంటే కొన్ని అయితే మార్కెటింగ్ కంపెనీస్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అంటే మోర్ దెన్ 10% మూవ్ అయినాయి. ఎందుకంటే పెద్ద రిలీఫ్ అది సింగిల్ డేకే 17% క్రూడ్ డ్రాప్ అవడం అనేది. అంటే దాన్ని బట్టి మార్కెట్ ఎంత ప్యానిక్ గురవుతుందో మనకు అర్థమవుతుంది ఈ క్రూడ్ ఈ న్యూస్ నుంచి.
బట్ ఒకసారిగా రిలీఫ్ ర్యాలీ అండ్ బాగా ఎఫెక్ట్ అయిన సెక్టర్స్ మొత్తం బాగా వెళ్ళి ఒక ఐటీ లాస్ట్ 4-5 డేస్లో 6% పెరిగింది కాబట్టి ఈరోజు అది పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఎంటైర్ మార్కెట్ ఈరోజు పార్టిసిపేట్ చేసింది. ఎస్, రిలీఫ్ ర్యాలీ అంటున్నారు కదా సార్, ఈ టైంలో మరి ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? నో, బేసికల్ మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. ఎస్ఐపీలో పెట్టేవాళ్ళు గుడ్ న్యూస్ అనో బ్యాడ్ న్యూస్ బేస్ కాదండి. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. ఇలాంటివి పోతుంటాయి. లాస్ట్ మంత్ వరకు ప్యానిక్ అని ఎన్క్లాక్ కొట్టాలి, ఈ మంత్ మళ్ళీ గ్రీడ్ అని ముందు రావటం, ఇలాంటి మీకు అలా సెట్ అవ్వదు అనమాట. లాంగ్ టర్మ్ ఉన్న ప్లానింగ్ చేస్తున్న వాళ్ళందరికీ మార్కెట్లో ఇలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆల్రెడీ. ఈ పట్టాలు లేవటాలు ఇవన్నీ మామూలు అని అంటే ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవటం వల్ల మనకు వస్తుంది. కోవిడ్ టైంలో నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే లేదు, ఎవ్రీ ఇయర్ మార్కెట్లోకి వచ్చే ఎస్ఐపి అమౌంట్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదండి. ఏమాత్రం పెరుగుతుంది. మార్కెట్ అప్పుడు గ్రో అవుతున్నా సరే, ఈవెన్ లాస్ట్ 2 years నుంచి రిటర్న్స్ బాగా లేకపోయినా సరే, బట్ ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వచ్చే ఈ అమౌంట్ అయితే పెరుగుతూనే ఉంది తప్ప ఏం తగ్గలేదు. అంటే రిటైల్స్ వెరీ క్లియర్గా ఉన్నారు. లాంగ్ టర్మ్లో ఇండియన్ గ్రోత్ స్టోరీకి వచ్చి నష్టం ఏం లేదనే విషయం డిస్కౌంట్ ఉన్నప్పుడు కొంటనే ఉన్నారు అదే పనిగా. డెఫినెట్గా అది యూజ్ అవుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్ పెద్ద మూవ్ లేదు కాబట్టి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసి ఉంటారు. అండ్ ఇలా పెరుగుతున్న టైంలో ఏమందంటే ఈజీగా బ్రేక్ ఈవెన్కి వచ్చేసి ప్రాఫిట్లోకి వచ్చేస్తే అండ్ ఫ్యూచర్లో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని మార్కెట్లో ప్యానిక్కి దూరంగా ఉండే బదులు మీ ఫైనాన్షియల్ గోల్స్కి రీచ్ అయ్యేలాగా ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి కాబట్టి కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ అయితే ఓకే సార్, మరి కొత్తగా వచ్చే వాళ్ళకి ఇట్లాంటి అన్సర్టెనిటీ వచ్చినటువంటి ఇలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చిందని చెప్తున్నారు వారికి, మరి ఈ టైంలో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు కొత్తగా వచ్చే వాళ్ళు? బేసికల్గా నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి ఎంటర్ అవుద్దని చెప్తాను. రెండోది పేరెంట్స్కి ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకోండి, కిడ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందరికీ తెలుసు ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్ క్లాస్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చాలా వాలటిలిటీ గ్రో అవుతుంది, బట్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తాం అనేది. మీరు గత 30 years హిస్టరీ లీడ్ చేసుకుంటే కనుక మనకు అర్థమైపోద్ది మార్కెట్ పట్టడం ఇవన్నీ కామన్ అని. ఎండ్ ఆఫ్ ది డే ఎకానమీ స్ట్రక్చర్ గ్రోత్ బాగుందంటే బాగా మూవ్ అవుతూ ఉంటాయి అనే విషయం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఈ వారు యుద్ధం జరిగినా కూడా ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది అంటే 1 or 2 years ఉంటుంది అంతే. లాంగ్ టర్మ్లో గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే బిజినెస్లో. కాబట్టి ఇలాంటి ప్యానిక్లు ఏంటంటే మనకి డిస్కౌంట్ ఆపర్చునిటీ వస్తాయి. మీ దగ్గర అమౌంట్ ఉంటే డిప్లాయ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ పెట్టుకోండి. రిస్క్ అనుకున్న వాళ్ళందరూ మాకు కొంచెం రిస్క్ తీసుకుంటాం లాంగ్ టర్మ్ అనుకుంటే ఈక్విటీ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి డిస్కౌంట్ సేల్ మంచిదే కదా ఇప్పుడు వచ్చినా కూడా. థ్యాంక్ యూ. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.